ఎపిసోడ్ స్పెషల్ కాబట్టి ఈరోజు కొంతమంది స్పెషల్ యాక్టర్స్ రాబోతున్నారు ఇక్కడికి. వాళ్ళలో ఒక సావిత్రి, వాళ్ళలో ఒక సూర్యకాంతం, వాళ్ళలో ఒక ఛాయాదేవి, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈవిడ కాదు, మీరు కూర్చోండి. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చి పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. వాళ్ళ అత్తాకోడల కింద నటిస్తారు, మనకు బాగా తెలిసిన వాళ్ళ ఉంటారు. ఓకే, మనం కూడా కాసేపు తట్టుకోవాలి. కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది. కోటి తారలే పూల ఏరులై, కోటి తారలే పూల ఏరులై నేల చేరగానే. ఏమండి సార్, బాబాయ్ గారు మిమ్మల్ని కాదు, నాగరాజ్ గారు మిమ్మల్ని అంతకంటే కాదు. ఆయన టైం ఉంది సార్. లైన్ కి సార్ అన్నట్టు ఏమండి, ఏమిటండి మీరందరూ వినకూడదు. వాళ్ళు పెద్దగా వినరులే. నేను మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఊరెళ్ళిపోతున్నారా? కాదండి. ఈ స్కిట్లు మానేస్తున్నారా? కాదు, ఎప్పుడు అదే ఊరెళ్ళిపోతా స్కిట్లు మానేస్తా ఉంటా తప్పితే నేను సోమవారం కోసం వెయిట్ చేస్తున్నానని ఏ రోజైనా అన్నారా? కొంప తీసి కొత్త బకెట్ ఏమనుకున్నారా? మీరు చెవులు మూసుకోండి. ఓకే, చెప్పండి. ఏంటో ఇవాళ బ్లాక్ అండ్ బ్లాక్ లో చాలా ముద్దొచ్చేస్తున్నారు. టిఫిన్ తినలేదా? అరే పొద్దున ఎండిపోయిన వాడవుతున్నాడు. ఇంకా తీయండిలే, చాలు. చెప్పేశారా ఇన్ఫర్మేషన్? మీరు అలా దగ్గరగా ఉంటే నా బుగ్గలు వేడిగా అయిపోతున్నాయి, కాళ్ళు షివరింగ్ వచ్చేస్తున్నాయి. ఏంటో ఫస్ట్ టైం ఆడపిల్లలా బిహేవ్ చేస్తున్నావు. కొత్త రకం జబ్బు అనుకుంటా, చూపించుకోవాల్సిందే మీరు. కాదు, ఇది లవ్. నేను కెవ్వు. అది లవ్ కాదు, కొవ్వు. ఉంచావన్న బుద్ధుందా అత్తయ్య? కొడుకు కోళ్ళు ఏదో మనసు విప్పి మాట్లాడుకుంటున్నారు, పక్కెళ్ళి ఆడుకోవచ్చు కదా. అది మనసు విప్పి మాట్లాడుకున్నట్టు, మైండ్ దొబ్బి మాట్లాడుతున్నట్టు. నా బంగారు కొండ, ఎలా ఉన్నావు నానా? అసలు మీరు వచ్చారు కాబట్టి ఇప్పుడు నేను బాగున్నాను. ఇందాక వరకు చాలా కష్టంలో ఉన్నాను. అవునా? ఏదో అంటున్నారు, మైండ్ దొబ్బి మాట్లాడుతున్నావు అంటున్నా. పోన్లేండి, నాకుంది కాబట్టి దొబ్బింది, మీకు అది కూడా లేదుగా. అంటే ఏంటి నీ ఉద్దేశం? నాకు లేదన్నా. అదేగా, మైండ్ ఉంటేనేగా దొబ్బడానికి. అసలు నిజమే నాన్న, ఇది మాత్రం నిజమే. నాకు మైండ్ దొబ్బింది కాబట్టే ఇలాంటి థింగర్ దాన్ని బకెట్ మొహాన్ని ఇచ్చి నా కొడుకిచ్చి పెళ్లి చేశా. మైండ్ బాగుంటే ఇలాంటి దాన్ని ఎందుకు పెళ్లి చేస్తాను? ఊరుకోండి అత్తయ్య. అంటే తుతు అనుకుంటా బకెట్ 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 అంటున్నారు. అసలు బకెట్ గురించి మీకేం తెలుసు? ఏం తెలియాలి? చెప్తాను, వినండి. ఏటో పొద్దున్నే లేసి దేవుడి మొహం చూస్తారు, ఆ తర్వాత చూడాల్సిన మొహం బకెట్దే. బాకెట్ లో కల్లాపు జల్లాలంటే కావాల్సింది ఎవడైనా పోతే అనేది బకెట్ తన్నేసాడు అంటారు తప్పితే మగ్గు తన్నాడు, చంపు తన్నాడు అని అనరు అత్తయ్య. బకెట్ వాడి పారేసుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు. కరెక్టే కదా? సరే గాని ఇవాళ ఎన్ని గంటలకు లేచావు? 7 o'clock లేసాను అత్తయ్య. బుద్ధుందా అని అడుగుతున్నా. మీకు ఎన్నిసార్లు చెప్పాను లేని అడగద్దని? ఏం చెప్పాను? ఉదయం 6 గంటలకల్లా లేచి 6 బయట చిమ్మి 6 చుక్కలు ముగ్గేసి 6 మొగ్గులు నీళ్లు పోసుకొని 600 రూపాయలు చీర కట్టుకొని 6 మూరలు మల్లెపూలు పెట్టుకొని 6 పూట అబ్బాయి కోసం వెయిట్ చేయమని చెప్పానా? మీరు రఘువరన్ బీటెక్ లో రఘువరన్ గారి లాగా డైలాగ్ చెప్పారు గానీ నాకు అందులో 6 మాత్రమే అర్థమైంది. దాన్ని ఎందుకు అంత నొక్కి వక్కాడిచ్చారు? అంటే ఇవాళ ఒక స్పెషల్ ఉంది. ఏంటది? ఓ సారీ, మీ షష్ఠి పూర్తి కదా ఇవాళ. చెప్పు. ఇంకోసారి షష్ఠి పూర్తి అన్నావనుకో నీ చాప్టర్ చిరిగిపోద్ది. నాకు అసలే 30 కూడా దాటలేదు, అప్పుడే షష్ఠి పూర్తి తట్టి. నాన్న ఇవాళ ఏంటో చెప్పు. ఇవాళ 600 ఎపిసోడ్. మీరు చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి.
అది మన ఎక్స్ప్రెస్ రాజా ఈ రోజుకి 600 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకుందా. అసలు నీకెందుకు తెలియలేదే? అంటే మీ అబ్బాయి రాత్రంతా అంటే కల్లో నిద్రపోనివ్వలేదు, అందుకని తెలియలేదు అంట. ఏమండి ఎక్కడ తగలడ్డారు? ఇవాళ ఈవెంట్ ప్లాన్ చేసుకున్నాము, మేనేజర్ని తీసుకొస్తున్నారు. ఏరే స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవాన, సందులో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన, అల్లో మల్లో యాలో భయ్యా మీకు ఇప్పుడు చిరిగింది. ఏం చేస్తున్నారు? బౌండరీ 6. చెట్టు కింద డాక్టరు ఏంది once more. ఏం చేస్తున్నారు? మందల వలన తగులుకుండ హైరాణ. అత్తయ్య మీరు మా మావయ్య గారిని అనుమానించకండి, ఆవిడేం మా చిన్నత్త గారు కాదు, అంతేనా? అది కాదే, పాప ఒక్కతే పాపం డాన్స్ ఏం వేస్తుందని సానుభూతి కోసం నేను కూడా వేసా. అబ్బా అది సానుభూతి కోసం వేస్తున్నట్లేదు, ఏదో సాధిద్దామని వేస్తున్నట్టుంది. ఎవరిది? అదే ఈవెంట్ మేనేజర్ తీసుకురమ్మన్నావు కదా 600 ఎపిసోడ్ అని. నేను మగోడిని కదా తీసుకురమ్మన్నాను. మగవాళ్ళు బాగా ఈ అమ్మాయి కత్తిలాగా తీసుకొచ్చా. అంటే కత్తిలాగా వర్క్ చేస్తుందంటే ఈవెంట్ బాగా చేస్తుందంట. అవునా? సత్రవస్త్ర హలస్త్రములు ఏంటంటే అంటే మన కురుపులు వస్తే ప్లాస్టర్ అంటించుకోమని చెప్తున్నది. ఓసే తింగర్దానా తిక్క మొహం దానా, అది తెలుగులో చెప్పి చావచ్చుగా. యాక్చువల్లీ మేము తాయి పక్కన తూయిలో ఉంటాం. తాయి పక్క తూయిలో ఉంటావా? ఆ తూయి భాషలో నీకు నమస్కారం చెప్పాను. అది తెలుగులో చెప్పొచ్చుగా. కానీ ఇప్పుడు మాత్రం అమీర్పేట తూము కాళ్ళు దొరికింది. యాక్చువల్లీ మిమ్మల్ని చూస్తుంటే అమెరికన్ లా ఉన్నారు. ఆవిడ సైట్ మిమ్మల్ని కాదు, స్టేజ్ ని. ఆవిడ సైట్ ఉందిలే, వదిలేసాము. ఆ మాట చెప్పావు ఈసారి దానికి. ఎందుకు? ఈసారి పడితే అసలు లేదు. ఓహో సారీ సిస్టర్. You mean you call me sister? Yes sister. Yes sister. Sister? Yes. అమ్మా నాన్న నేను సిస్టర్ అంట. సిస్టర్ ఎందుకన్నా అర్థం కాలే? ఓసే తిక్కమోహందానా, సిస్టర్ అంటే అంతలోనే కంగారు పడిపోతున్నాడు. నేను హాస్పిటల్కి పోతే అందరినీ సిస్టర్ అంట. సిస్టర్ అంటే పిన్ని. ఎవరికి పిన్ని? నాకేగా. నేను ఆ ఉద్దేశంతో అనలేదు, మనస్ఫూర్తిగా సిస్టర్ అని పిలిచాను. నన్ను అక్క అని పిలిచారా మీరు? చెప్పు తీసుకొని కొడతా. అంటే నిన్న అక్క అంటే నువ్వు నాకన్నా చిన్న బొప్పరిలా ఉన్నావు, నాకు చెల్లెలు అంటున్నా. కోడల అత్తైన చెల్లిందంటే నీకేమంటుందో నిన్ను పిలుపు. ఎక్స్క్యూజ్ మీ, భద్ర చెప్పండి ఆంటీ, మంచిలు తీసుకొస్తారా? కరెక్ట్ గుర్తిచ్చారు. ఇంతకీ నీ పేరేంటమ్మాయి? నా పేరు ప్రదీప్. హలో, నేను అడిగింది మా ఆయన పేరు కాదు, మీ అమ్మ నాన్న నీకు పెట్టిన పేరు. నాగరాజు కాదు. సన్నాట. అబ్బా ఏవే ఎంత ముద్దొస్తున్నాదో పేరు. ఇంతకు మీ పేరేంటి? డకోటా. నా పేరే బెటర్ గా ఉన్నట్టుందిలేండి. అసలు తెలుగులో పేరు చెప్పు చావు. యాక్చువల్లీ నా పేరు తెలుగులో పద్మావతి. పార్వతి. అదేంటి?
నా పేరు పార్వతి. పార్వతి అని చెప్పొద్దని చెప్పానా? మరి ఏం చెప్పమంటావు? దానికి 6 అంటే ఇష్టం. 6 తగిలించాలా? నా పేరు ఆర్వతి. ఆర్వతి. ఎస్, యాక్చువల్లీ మా ఇంటి పేరు ఆరు, నా పేరు వతి. 2 కలిపి గుణసంధిలో కలిపా. ఇప్పుడు మీ అమ్మ నాన్న పేరేంటి? మా నాన్న పేరు షణ్ముఖం. ఆరుముఖం. మీ అమ్మ పేరు? ఆరమ్మ. ఈవెంట్ నువ్వు ఎలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నావు? మీకు ఎలా కావాలనుకుంటున్నారు? ఇప్పుడు సాయంత్రం 6 గంటలు. ఇప్పుడు సాయంత్రం 6 గంటలకు మొదలవుతుంది నా బిడ్డ చెప్పినట్టు. ఓకే. 1000 మంది వస్తారు. ఎన్ని ప్లేట్లు తెప్పిస్తా? 1000 అంటే 100 ఎక్స్ట్రా 1100. వద్దు, 600 ప్లేట్లు తెప్పించు. అమ్మ నీకు బుద్ధి ఉందా? 600 ప్లేట్లు తెప్పిస్తే 1000 మందికి ఎలా చాలుతాయి? కడుక్కొని తింటారు, నీకేంటి? ఎవరు అడుగుతారు? ఇంకెవరు అడుగుతారు? అయితే ఓకే. ఆయన అడుగుతారేంటి? మావయ్య గారు ఏంటి? ఇంకా ఇప్పుడు కిళ్ళీలు తెప్పించాలా? ఎన్ని తెప్పిస్తా? అది 600 తెప్పిస్తాను. 600 ఎలా మేనేజ్ చేస్తా? ఏముంది, యాక్చువల్లీ భార్య భర్త వస్తారు కదా, ఒక కిళ్ళీని ఆఫ్ చేసుకుంటారనమాట. యాక్చువల్ గా నీకు డెమో చూపించమంటావా? డెమో? యా, నువ్వు తప్పుగా అనుకోకమ్మా ప్లీజ్. వనభోజనాలు మాత్రమే. ఇది కిళ్ళి. ఇలా తింటున్నాడు. అలా కొరకగానే నేను కూడా ఏంటది? డెమో. నువ్వు అరిచావు ఎందుకు? అంటే నాకన్నే జరుగుతుందేమో అరిచా. ఈ విధంగా మేనేజ్ చేస్తానండి. అమ్మా ఆట చివర్లో 601 కూడా తెప్పించమ్మా. ఎందుకో? 600 ఎపిసోడ్ అయిపోయాక నేను మా వారు ట్రై చేస్తాం. ఈవెంట్ గురించి పర్సనల్ గా మాట్లాడుతూ కొంచెం అటుపో. మీ నాన్న పర్సనల్ గా మాట్లాడతాడంటే ఈవెంట్ గురించి మనం వినాలి. ఏమండి? హలో, ఇంత పొడుగ్గా ఉన్నారు కదా, ఏం తింటారు? యాక్చువల్లీ నేను ములక్కాయలు తింటాను. మునక్కాయలు తింటే వేడి పెరగదు, పొడుగు పెరగరే? అమ్మ దొంగ, అన్ని తెలుసు నీకు కానీ అడుగుతావు. కాదు, వీళ్ళేంటి ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు? నాకు అలా కనపట్లేదు, విజువల్ అలా లేదే, వీడియోనే సరిగ్గా లేదు. భయ్యా వీడియో తేడా కొడుతుంది, ఏంటి విషయం? ఈవెంట్ ఎలా మేనేజ్ చేయాలని? మీరిద్దరు బాగానే మేనేజ్ చేస్తున్నారుగా. నీకు అలా అనిపించిందా? అమ్మాయి ఇదరావు, ఏ తేడా కొట్టింగ్ హై, ఏ కప్లింగ్ మే దడదడ పాంపిల్ల. ఏంటి ఆ దడదడదే? సరిగ్గా రావట్లేదు, ఫీల్ రావట్లేదు, సరిగ్గా కొట్టండి. ఏమ్మా మామయ్యకి సపోర్ట్ రావా? ఏంటి సపోర్ట్ ఇచ్చేది? అసలు ఏమన్నారో తెలుసా? నీకంటే ముందు ఆవిడ చూస్తే ఆవిడ పెళ్లి చేసుకునే వాళ్ళంట. నీ దుంప దగ్గర నేను చెప్పలా. మరేం చెప్పారు? అంటే పొడుగ్గా ఉన్నావు కదా, మామిడి కూడా పొడుగు రావాలంటే ఏం తినాలని అడిగా, మునక్కాయలు తినమని చెప్పింది. ఓహో, మీకు పొడుగు బలే ప్రాబ్లం ఉందా? అంటే నేను పొట్టుకున్నాను కదా, బాధగా ఉంది మీకు. అవును. ఏమే వెనకాల ముద్దుగది పెట్టుకున్నా, తీసుకురా, నరికేస్తా. ఈవెంట్ గురించి మాట్లాడు. ఇంత అందంగా ఉన్నారు తెల్లంగా, మామిడి కూడా అందంగా రావాలి కదా, మొఖానికి ఏం పోస్తారు? బాబోయ్ యాక్చువల్లీ పౌడర్ వేసుకుంటా నేను మొహానికి. ఏం పౌడరు? నీకు చెప్పనుగా. చెప్పండి, మామిడి కూడా పోస్తాను. నీకు చెప్పనుగా. ప్లీజ్ చెప్పండి. బ్రాండ్ పేరే నీకు చెప్పనుగా. నాయుడు బాబు క్లోజ్ చేశాడు మళ్ళీ. అమ్మో, నీ ధైర్యం పాడుగాను. అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? మావయ్య గారు వెళ్ళి అమ్మాయిని ఐ లవ్ యూ చెప్పమంటున్నారు, అదేమో చెప్పనంటుంది. అక్కడ తీసుకొని కొట్టా నువ్వా? చెయ్యి బాగా దెబ్బ తగులుతుందా? చెయ్యి బాగా దెబ్బ తగులుతుంది. ఏం మాట్లాడుతున్నదంతా? నువ్వు ఏ కావాలని చెప్తూ డబ్బులు కావాలంటే సాయంత్రం అడిగి ఇస్తా నేను. ఎక్క చెప్పవాక ఏం మాట్లాడారు దాంతో? అంటే మా ఆవిడ నల్లంగా ఉన్నది, అందంగా రావాలంటే ఏం పౌడర్ పూసుకోవాలి అని అడిగా. చెప్పింది. నేను చెప్పను. చెప్పండి.
నేను చెప్పనంటే చెప్పింది పొగట్రు పూసుకుంటుందంట. అది చెప్తే నేను చెప్పనంటారేంటి? ఒరే నేను చెప్పనా? అదే ఎందుకు చెప్పరు? నేను చెప్పను. చెప్పనంటున్నారు. ఎందుకు చెప్పరు అంటే ఏదో దాస్తున్నారు. నాన్న పౌడర్ కంపెనీ పేరు అంటారు, నేను చెప్పను అని. నా బిడ్డ కదా కనుక్కున్నాడు. అవునా? పొగడ్ర కంపెనీ పేరు నేను చెప్పనా? అయ్యయ్యో నేను మర్చిపోయానండి. క్యాబ్ డ్రైవర్ బయటే ఉన్నాడు. 500 చిల్లరిస్తారా? 500 చిల్లర. 600 అయినట్టుంది బిల్లు. 500 చిల్లర. ఇదేంటి 100 ఎక్స్ట్రా ఇచ్చారు? అంటే 600 ఎపిసోడ్ 600 ఇస్తాం మేము. 500 ఇస్తే 600 ఇచ్చారు. ఇదిగో ఈ 2000 రూపాయలకి చిల్లరిస్తారా కొంచెం? 2000కా? ఇటు పట్టుకోవే. మా మాయగారి గురించి తెలియదు పాప వాడికి. ఇదేంటి 600 ఇచ్చారు? దేనికైనా 600 ఇస్తాం ఈరోజు. ఏంటి కుదరదే. 600 ఎపిసోడ్. నువ్వు 10,000 ఇచ్చినా సరే 600. మన ప్రొడక్షన్ వాళ్ళు మీ మొత్తం అందరు రెమ్యునరేషన్ మార్చారు. ఎందుకంటే 600 ఎపిసోడ్ స్పెషల్ కదా, మొత్తాన్ని మార్చేసి ఇప్పుడు తలకాయకి 600 ఇస్తారంట. 600 ఎపిసోడ్ స్పెషల్. అవి చెప్పేసి వెళ్ళిపోతున్నాడు ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ అంటే వాళ్ళు 600 వాడారు, నేను కూడా వాడాను అంతే.